యా టీఎస్పీఎస్సీ కొత్త బోర్డుకు లైన్ క్లియర్. చైర్మన్ ముగ్గురు సభ్యుల రాజీనామాకు గవర్నర్ తమిళిసై గారు ఆమోదించినారు. సో మొన్నటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది గవర్నర్ దగ్గర వాళ్ళ రాజీనామా లెక్క ఉంది, ఆమె ఆమోదిస్తే మేము కొన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకులు చెప్పినారు. సో మేమేమంటా ఉన్నాం, ఏ రాజీనామా లేక ఆమోదంతో కొన్ని సమస్యలకు ముఖ్యంగా నిరుద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పి పదే పదే మీరు చెప్తా ఉండే కదా. చలో ఇప్పుడు రాజీనామా ఎవరైతే ఆ ముగ్గురు రాజీనామా చేసినారో జనార్దన్ రెడ్డి కావచ్చు, ఆ కారం రవీందర్ రెడ్డి కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, వాళ్ళ రాజీనామాకు ఆమోదం తెలిపినారు కదా. సో ఆ ఆమోదంతో ఏ సమస్యలకైతే పరిష్కారం దొరుకుతాయి అనుకున్నారో ఆ సమస్యలకు పరిష్కారం చూపండి. ఏడబ్ల్యూఈ సంబంధించిన వాళ్ళు అనుకుంటా ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు ధర్నా ఆందోళన చేస్తూ ఉన్నారు. దాదాపు 3000 పైచిలకు వాళ్ళ అభ్యర్థులు అనుకుంటా 1540 పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ అన్నిట్లలో పాస్ అయినారు, ఖాళీ వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మొన్న వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే ఏ ధర్నా చౌక్నైతే కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించమని మీరు చెప్తా ఉన్నారు, పునరుద్ధరించారు, అంతవరకు బాగానే మీరు అక్కడ సక్సెస్ అయినారు. కానీ మీరు పునరుద్ధరించిన ధర్నా చౌక్ దగ్గర అక్కడ బాధితులు ధర్నా చేసుకుంటా ఉన్నారు. అటు ఫోకస్ చేయాలి, ఎందుకు ధర్నా చేసుకుంటా ఉన్నారు, ఆ ధర్నా చేసుకునే అవకాశం మేము వాళ్ళకి ఎందుకు ఇస్తూ ఉన్నాము, పిలిపించుకొని మాట్లాడుకుందామన్న ఆలోచన మీలో ఉండాలి కదా. ఏమనంటే మేము ధర్నా చౌక్ పునరుద్ధరిస్తే సమస్యకు పరిష్కారం దొరికినట్టేనా. చాలామంది కొంతమంది నిరుద్యోగులు లేడీస్ అక్కడికి వచ్చినారు, ఎక్కడెక్కడో మహబూబ్ నగర్ అంట, లేకపోతే ఆదిలాబాద్ అంట, అక్కడి నుంచి వచ్చి ఎందుకు వచ్చినారమ్మానంటే మేము ఏడబ్ల్యూఈ బాధితులము, మా ఖాళీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తే మేము ఉద్యోగాల్లో ఉంటాం. ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది రాజీనామా టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తూ ఉన్నాం, కొత్త కమిషన్ వస్తేనే మిమ్మల్ని తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి సింపుల్ మార్పును తప్పించుకుంటా ఉన్నారట. కానీ వాళ్ళు చదువుకున్న క్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిరు, హాస్టల్లో ఉండరు, తిండి తినక జిహెచ్ఎంసీ పనులు పెట్టి 5 రూపాయల భోజనం తిని వాళ్ళు కోచింగ్ సెంటర్లలో చదువుకొని ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఎలిజిబిలిటీ అయితే వాళ్ళు ఇంకా ఉద్యోగాల కోసం మళ్ళీ అదే ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయాలా. చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంది, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉన్నారంట పెళ్లి చేస్తామని చెప్పి, వీళ్ళ లక్ష్యం ఏమో 80% గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, కొడితేనే పెళ్లి చేసుకుంటామన్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొడితేనే మేము ఇన్ని రోజులు చదువుకునే దానికో ఫలితం దక్కుతుందన్న ఆలోచనలో వాళ్ళు ఉంటారు. ఒక ఏడబ్ల్యూఈ బాధితులనే కాదు, చాలామంది టీఎస్పీఎస్సీ పరిధిలో ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాల్సిందే. మీరే చెప్తారు కదా గతంలో ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉండే ప్రభుత్వం చేయలేకపోయిందని చెప్పి కదా, మీరు చేసి చూపియండి. ఇప్పుడు గవర్నర్ మీద ఇండోలు ఆమె మీద ఏదో నెప్పే ప్రయత్నం చేశారు కదా, ఆమె ఆమోదించినది. కొత్త వాళ్ళని కమిషన్గా నియమించండి, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో దయచేసి వాళ్ళని నియమించండి. ఉద్యోగాలు ఏదైతే భర్తీ చేయాల్సిన అవసరం ఉందో టీఎస్పీఎస్సీ పరిధిలో అవి భర్తీ చేయండి. ఇంకా పదవుల్లోనే కొనసాగుతున్న 2 మెంబర్లు, త్వరలో కొత్త చైర్మన్ సహా సభ్యుల నియామకం. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సర్కార్ రెడీ. కొత్త బోర్డు రాగానే ముందుకు సాగనున్న రిక్రూట్మెంట్ అంట. సో దయచేసి ఇప్పటికైనా సరైన వాళ్ళకు అవకాశం ఇవ్వండి. చాలామంది మేధావులు ప్రొఫెసర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోసం ఎవరైతే కష్టపడ్డారో, రాజకీయంగా ఇటు విద్యాపరంగా అవగాహన ఉందో దయచేసి వాళ్ళకే అవకాశం ఇవ్వండి. మళ్ళీ ఎవరికో ముక్కు ముఖం తెలియని తీసుకుని పోయి పెడితే మళ్ళీ ఇలాంటి గతంలో ఎట్లయితే ఇబ్బందులు జరిగినాయో అదే ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. ఆ తరహాలో ఆలోచించకండి దయచేసి. కొత్త చైర్మన్ ఎవరు, టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్గా ఎవరు వస్తారన్న చర్చ మొదలైంది. కమిషన్లో చైర్మన్తో పాటు 10 మంది సభ్యుల నియామకానికి ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 2 సభ్యులు ఇంకా రాజీనామా చేయకపోవడంతో వాటిని కంటిన్యూ చేస్తారా లేదా అనే దానిపై 1-2 రోజుల్లో క్లారిటీ రానుంది. ఇప్పటికే కొందరు ప్రొఫెసర్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టుకు మెంబర్ పోస్టులకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. హెచ్సియులోని ఓ సీనియర్ ప్రొఫెసర్తో పాటు ఓయూ జేఎన్టీయూలోని 1-2 ప్రొఫెసర్లు చైర్మన్ పోస్ట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ను చైర్మన్గా పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కొత్త కమిషన్ రాగానే ఉద్యోగ నియామకాల ప్రక్రియ ముందుకు సాగనుందంట. సో ఇంకో చర్చ ఏంటంటే ఆకునూరి మురళీ సార్కి టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతూ ఉంది. సో ఎంత మేరకు నిజమనే చూడాల్సిన అవసరం ఉంది. సో దానికి తోడు గతంలో కేసీఆర్ కూడా ఏ ప్రశ్నిస్తారైతే మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, లేకపోతే కళాకారులు కావచ్చు, వాళ్ళకు ఆయన రాజకీయంగా అవకాశం కల్పించండి. ఎమ్మెల్సీయా లేకపోతే నామినేటెడ్ పదవులా, కార్పొరేషన్ చైర్మన్లా, ఇట్లా ఏదో ఒక తరహాలో వాళ్ళకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు అవకాశం ఆనాడు కేసీఆర్ ఇచ్చిందంటే, సో ఏ గొంతుకలు ఏ మేధావులు అయితే గవర్నమెంట్ను విమర్శించే అవకాశం ఉంటుందో వాళ్ళకు ఏదో ఒకటి పదవి పడేస్తే వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, ప్రజలను చైతన్యం చేయరని చెప్పి ఆలోచనలో అక్కడ అణచివేసుకుంటూ పోయాడు. కానీ ప్రజలే ప్రశ్నించే గొంతుకలుగా తెరపైకి వచ్చారు. అక్కడ కేసీఆర్కి ఇబ్బంది అయింది.
కానీ నేడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా సరే మేధావులను గౌరవించుకోవాలి, ఉద్యమకారులను గౌరవించుకోవాలి, ప్రొఫెసర్లను గౌరవించుకోవాలి కాదు అనట్లే. కానీ ఎవరు అయితే మనకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, వాళ్ళకు పదవితోటి వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలన్న ఆలోచనలో మీరు ఉంటే మళ్ళీ ప్రజలే అదే ప్రశ్నించే గొంతుకలు మళ్ళీ తెరపైకి వచ్చి మీ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ నుంచి పదవులు ఆశిస్తూ ఉన్నారో, మాకు పదవులు వచ్చినాయి కదా, మా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి, మేము సంతోషంగా ఉన్నాము అన్న ఆలోచనలో మీరు పొరపాటున కూడా ఉండకండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలే చైతన్యవంతులు. కల్వకుట్ల కుటుంబం మీదే పోరాటం చేసిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి పెద్ద ఇబ్బంది కూడా పడరు. అందుకే ఆ క్లారిటీలో కూడా మేము ఉన్నాం. సో ఆ క్లారిటీలో మేధావులు, ప్రొఫెసర్లు, కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల పదవులు ఆశిస్తున్న వాళ్ళు కూడా ఆ క్లారిటీలో దయచేసి ఉండాలి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు మరో 3 సభ్యులు ఆర్ సత్యనారాయణ, బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి రాజీనామాలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్భవన్ వర్గాలు బుధవారం ప్రకటన విడుదల చేశాయి. అయితే మరో 2 సభ్యులు మిత్రానంద్, అరుణకుమారి మాత్రం రాజీనామా చేయలేదు. వారు పదవుల్లోనే కొనసాగుతున్నారు. చైర్మన్తో పాటు 3 సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపడంతో కొత్త బోర్డు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలుమార్లు ఇదే అంశంపై చర్చించింది. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దుతామని, రాజకీయాలకు తావు లేకుండా చూస్తామని స్పష్టం చేసింది. ఇటీవల ఢిల్లీకి వెళ్లి యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీని సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఇదే అంశంపై మాట్లాడారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సహకారాలు అందించాలని కోరారు. ఇందుకు మనోజ్ సోనీ సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్తో పాటు 3 సభ్యుల రాజీనామాలకు ఆమోదం లభించడంతో కమిషన్లో కీలక మార్పులు జరగనున్నాయంట. సో మొత్తానికి 3 రాజీనామా లేఖను గవర్నర్ గారు ఆమోదం తెలిపారు. సో కొత్త వాళ్ళని తొందరగా నియమించాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. తొందరగా నియమించాలి, ముందడ పడాలి ఆ టీఎస్పీఎస్సీ బోర్డు.